అల్లు అర్జున్ వేసిన మాతంగి వేషం చాలా వైరల్ అయింది. గంగమ్మ తల్లి జాతరలో ఈ మాతంగి వేషం వేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ గంగమ్మ తల్లి జాతరలో మగవారు ఇలా ఆడవారి వేషం ఎందుకు వేస్తారు? ఎక్కడా లేని విధంగా ఈ జాతరలో శక్తి స్వరూపిణి అయిన గంగమ్మని పచ్చిబూతులు ఎందుకు తిడతారు? మనకి ఎన్నో జాతరలు ఉన్నా సరే తిరుపతిలో జరిగే ఈ గంగమ్మ జాతర ఎందుకింత ప్రత్యేకం? ఇప్పుడు చూద్దాం. గంగమ్మ జాతరకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జాతరలు జరుగుతున్నా సరే తిరుపతిలో జరిగే ఈ గంగమ్మ జాతర చాలా ప్రత్యేకం. తెలంగాణలో బోనాలు బతుకమ్మ జాతరలాగానే ఈ గంగమ్మ జాతరని మనం చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర పురాతన కాలం నుండి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాల్ని, వారి జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. దాదాపు ఈ జాతరకి 900 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ గంగమ్మ జాతర 8 రోజుల పాటు జరుగుతుంది. దాదాపుగా ఈ జాతర మే నెలలో వచ్చే మొదటి మంగళవారం మొదలవుతుంది. అన్ని గ్రామాలకి గ్రామదేవత ఉన్నట్టే తిరుపతి ప్రాంతానికి గ్రామదేవతే ఈ తాతయ్యకొండ గంగమ్మ. ఈ జాతరలో భక్తులు అందరూ వివిధ వేషాలు వేసుకుంటారు. మనం ఎక్కడా చూడని ఆచారం ఏంటి అంటే, ఇక్కడ భక్తులు అమ్మవారిని తిడుతూ ఉంటారు. అలా తిడుతూ ఉండడమే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కూడా. ఇక్కడ రోజుకొక వేషం వేస్తూ అమ్మవారిని కొలవడం అనేది ఇక్కడ ఆచారం. జాతరలో 4వ రోజు గంగమ్మ అన్నయ్య అయిన తిరుమలలో కొలువైన ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వద్ద నుండి సారిరావడానికి ఆనవాయితీగా వస్తాం. పూర్వం తిరుమలకు వచ్చే భక్తులు ముందు గంగమ్మని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవారట. ఇప్పుడు అసలు ఈ గంగమ్మ జాతర ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించేవారు. అలా ఒక పాలెగాడు ఈ ప్రాంతంలో అధిక పెత్తనం చెలాయించేవాడు. ప్రజల్ని చాలా కష్టాలు పాలు చేసేవాడు. అంతేకాకుండా తన ప్రాంతంలో అందమైన అమ్మాయిల్ని అత్యాచారం చేసేవాడు. ఇంకా ఎంత మూర్ఖంగా ఉండేవాడంటే, ఆ ఊర్లో ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ముందు తన దగ్గరికి రావాలని ఆజ్ఞాపించేవాడు. ఇలా చేయకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు తీసేవాడు కూడా. ఆ పాలెగాడు బాధలు భరించలేని ఆ గ్రామ ప్రజలు బాధతో కుమిలిపోయేవారు. కొన్నాళ్ళకి ప్రజల మొర ఆలకించిన ఆ జగన్మాత దుర్మార్గుని అంతమొందించడానికి స్వయంగా తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఆవిలాల అనే గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించింది భక్తుల నమ్మకం. గంగమ్మకి యుక్త వయసు రాగానే పాలెగాడి కన్ను గంగమ్మ మీద కూడా పడింది. కానీ పాలెగాడి చుట్టూ ఉండే కొందరు ఆమె శక్తి స్వరూపిణి అని, ఆమె జోలికి వెళ్ళొద్దు అని నచ్చ చెప్పారు. అంతేకాకుండా పాలెగాడి దగ్గర ఉండే జ్యోతిష్యులు నీ చావు అతి దగ్గరలోనే ఉందని, అది కూడా ఆమె చేతిలోనే అని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ పాలెగాడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరికి కనపడకుండా దాక్కుంటాడు. పాలెగాడి కోసం తెలుసుకున్న గంగమ్మ ఆ పాలెగాడిని పట్టుకోవడానికి రకరకాల వేషాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఆ పాలెగాడిని రెచ్చగొట్టడానికి పచ్చి బూతులు తిడుతూ ప్రతి వీధి, కొండలు, గుట్టలు తిరిగేది. ఇక ఎంత తిరిగినా పాలెగాడి జాడ దొరకపోయేసరికి చివరికి గంగమ్మ దొరవేషం వేసుకుని పాలెగాడిని పిలవగా నిజంగానే తన ప్రభువైన దొర వచ్చాడని భావించి ఆ పాలెగాడు బయటకు వస్తాడు. వెంటనే ఒక్కసారి గంగమ్మ ఆ పాలెగాడి మీద దూకి కత్తితో తెగ నరుగుతుంది. దీంతో తిరుపతిలో ఉన్న ఆడపిల్లలకి పట్టిన పీడ వదిలింది. ఆ పాలెగాడిని పట్టుకోవడానికి బూతులు తిడుతుంది కాబట్టి జాతరలో మొదటి 3 రోజులు దేవతని పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. మిగిలిన వారికి ఇది వింతగా ఉన్నా సరే ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం. దొరవేషం వేసి పాలెగాడిని చంపిన తర్వాత గంగమ్మ మాతంగి వేషం వేసి పాలెగాడి చనిపోయిన ఇంటికి వెళ్ళి పాలెగాడి భార్యను ఓదారుస్తుంది. దీని గుర్తుగా జాతరలో 5వ రోజు మాతంగి వేషం వేస్తారు. ఈ దుష్ట శిక్షకి ప్రతీకగా ప్రతి ఏటా జాతర జరుపుకుంటారని చరిత్ర తెలుపుతుంది. ఈ గంగమ్మకి తాతయ్యకొండ గంగమ్మ అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఇది 16వ శతాబ్దంలోని సంఘటన. పూర్వం తిరుమల కొండ మీద గొప్ప వైష్ణవ భక్తుడు ఉండేవాడు. ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి చేత తాత తాత అని పిలిపించుకునేవారట. స్వయంగా వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యి తాత అని పిలిచారు కాబట్టి ఆయన్ని తాతాచార్యులు అన్నారు. ఆ తాతాచార్యులు ఒకసారి శిష్యులతో కలిసి కడప ప్రాంతానికి
ఒక ఊరికి చేరుకున్నారు. కానీ అప్పటికి ఆ గ్రామం ప్రతి సంవత్సరం కలరా, మశూచి లాంటి వ్యాధులు బారిన పడి చాలామంది చనిపోయేవారట. అలా వారు కలరా, మశూచి అంతుపట్టని రోగాలు బారిన పడి చనిపోవడానికి కారణం ఈ గ్రామ దేవత అయిన గంగమ్మని వారు నమ్మేవారు. అప్పుడు ప్రజలందరూ గంగమ్మని వేడుకోగా, నాకు ప్రతి సంవత్సరానికి ఒకసారి నరబలి ఇస్తే ఈ మారణహోమను ఆపేస్తాను అని చెప్పింది. అదే సమయంలో ఈ విషయం తెలియని తాతాచార్యులు జాతర జరిగే సమయానికి ఆ ఊరికి చేరుకుంటారు. వెంటనే ఆ గ్రామస్తులు చుట్టుముట్టి ఆయనపై దాడి చేసే సమయంలో వారిని అడ్డుకుని ఏం చేస్తున్నారో నిలదీయగా, అప్పుడు వారు ఆ ఊరి యొక్క గ్రామదేవత కోసం అలాగే నరబలి కోసం మొత్తం వివరించారు. అప్పుడు తాతాచార్యులు తన మంత్రశక్తితో ఆ దేవత యొక్క ఉగ్రరూపం తీసేసి శాంతమూర్తిగా మార్చారు. అప్పుడు ఆ విగ్రహం తిరుపతిలో ఆయనకు సంబంధించిన ఒక గుంత అనగా తాతాచార్యునికి సంబంధించిన స్థలంలో ప్రతిష్ఠించారు. తాతాచార్యుల చేత నెలకొల్పబడింది కాబట్టి దానికి తాతయ్య గుంట గంగమ్మ అని పేరు వచ్చింది. అయితే జాతరలో చివరి రోజు అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. దీనికోసం ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ విశ్వరూప దర్శనం అయ్యాక అమ్మవారి దగ్గర ఉండే మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అమ్మవారి నుండి వచ్చే ఆ మట్టిని ప్రజలు ఎంతో అపురూపంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.